రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. దీనితో పాటుగా ఉదయం పూట ఎండ, సాయంకాలం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయి ధాన్యం తడిసింది. జిల్లా నారాయణఖేడ్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. మెదక్ జిల్లా పెదశంకరపేట మండలం రామోజీపల్లి గ్రామంలో వర్షం పిడుగుపాటుకు 2 రైతులు మృతి చెందారు. పొలం వద్ద వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పడానికి వెళ్లిన వారిపై పిడుగులు పడ్డాయి. ఇక రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఒక్కొక్కసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఒక హెచ్చరికను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు అటు ఏదైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల పరంగా చూస్తే మాత్రం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ సందర్భంగా అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 2 మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రాష్ట్రంలోని తో పాటుగా అటు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికల్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక్కసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అండ్ అలాగే వంశీక, ఈ 3 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు? ప్రధానంగా ఇది ఏదైతే భూతాపం వేడితోటి ఎక్కువగా ఇలాంటి వర్షాలు పడతా ఉంటాయి, థండర్స్టార్మ్ వర్షాలు. ఈ వర్షాలు పడ్డప్పుడు కొంత పిడుగులపాటు పడే అవకాశం ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం, దాంతో పాటుగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా చెట్ల వద్ద ఉండొద్దు. దాంతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది కాబట్టి డెలికేట్ బిల్డింగ్స్ కానీ వాటికి దగ్గర ఉండకూడదని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతో పాటుగా భారీ హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలు నిలబడద్దని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.